చూడండి ఫ్రెండ్స్, సాయిబాబా టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత సాయిబాబానే చూస్తుర్రు. చూడండి, బాగుందిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదు కదా, 2 నెలల తర్వాత మళ్ళీ క్యూర్ అయినా అని చెప్పిన కదా. టెంపుల్ సాయిబాబా టెంపుల్. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అట్లనే ఆ టెంపుల్లో హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్. ఆ హాస్పిటల్ కూడా చూపిస్తాను. ఇవాళ సాయిబాబా టెంపుల్కి పోయి మొక్కుకొని దర్శనం చేసుకొని వద్దాం. ఓకే ఫ్రెండ్స్. అదేంటంటే దిల్చుకున్నారు ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఉండేది అమర్పేటలో ఉంటాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. దిల్చుకున్నార్లో సాయిబాబా టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఓకేనా. ఆ సాయిబాబా టెంపుల్కి సంబంధించిన ట్రస్టే ఆ హాస్పిటల్. అక్కడికి పోయిన తర్వాత నాకు తగ్గింది. అంతకుముందు వేరే హాస్పిటల్ తిరిగినా కానీ అంత యూజ్ లేదు. ఆడికి పోయిన తర్వాత కొంచెం ఓకే, ఆడికి పోదాం. ఇప్పుడు చూపిస్తాను. ఓకే, వెళ్దాం దా. ఓకే ఫ్రెండ్స్, కొత్త వస్తున్నారు, జర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. వెళ్దాం. సాయిబాబా టెంపుల్ మంచిగా ఉంటుంది, చాలా ఫేమస్, దిల్షుక్ నగర్. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరినాం, వెళ్దాం ఇక. అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు చాలా. వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుడికి. పిల్లల్ని స్కూల్ డుమ్మా కొట్టించి మరీ స్కూల్కి తీసుకెళ్తున్నాం. ఎడిగోతురు బిడ్డ? సాయిబాబా గుడికి. టెంపుల్కి వెళ్తున్నాడు గుడికి. మరి మీ స్కూల్ డుమ్మా అయింది కదా ఇవాళ? స్కూల్కి పోలే కదనే? మరి ఎట్లా మీ టీచర్ ఏమన్నదా? చూస్తా ఫ్రెండ్స్, వాళ్ళ టీచర్ కాల్ చేస్తే చెప్తా. 10 వరకు పంపిస్తా అనేసి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పంపిస్తా స్కూల్కి. బండి తీస్తున్నారు బయటకి. వెళ్తాం ఇప్పుడు. ఇంకా తీస్తుంది బండి, బయటికి తీసిన తర్వాత వెళ్తాం ఇప్పుడు. నడువులు వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చినాం. మీకు ఆ హాస్పిటల్ చూపిస్తాను. అండ్ ఇదే సాయిబాబా టెంపుల్, ఇదంతా సాయిబాబా టెంపుల్. ఓకే, మీరు కొబ్బరికాయ కొనుక్కోపోరు. ఎంట్రన్స్ ఫ్రెండ్స్, అక్కడ నుంచి లోపలికి రావాలి. ఇది మొత్తం దిల్షుక్ ఏరియా. ఇదంతా ఇక ఇక్కడ ఉంటుంది సాయిబాబా టెంపుల్. మన వాళ్ళు కొబ్బరికాయ కొనుక్కోవడానికి పోతారు అక్కడ. మీకు హాస్పిటల్ చెప్తాను కదా ఫ్రెండ్స్. ఈ హాస్పిటల్ ఇదంతా, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ మొత్తం హాస్పిటలే. ఇది హాస్పిటల్. ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. మంచి ఏమంటారు, స్పెషలిస్టులు ఉంటారు, మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ జీవితంలో, ఏమంటారు, లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో మన సాయిబాబా టెంపుల్కి రావడం అనేది. ఇక్కడ లోపల ఉంటుంది సాయిబాబా టెంపుల్. ఇక్కడ ప్రసాదం ఇస్తారు. లోపల నాకు తెలిసి ఏమంటారు, అలౌడ్ ఉండదు అనుకుంటా కెమెరా. మామూలు కొబ్బరికాయలు కొనుగోని పేరు. ఇవన్నీ ముంగడ షాపులు. కొబ్బరికాయ కొన్నాం. పారి ఎట్లాకెళ్ళా. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ సాయిబాబా టెంపుల్కి.
మా పిల్లల్ని చూస్తే ఈరోజు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. సాయిబాబాను చాలా మంచిగా దర్శనం చేసుకున్నాం. మంచిగా మొక్కుకున్నారు మా పిల్లలు, నేను, మా వైఫ్. చాలా మంచిగా అనిపించింది మాకు ఈరోజు. చూడండి ఎంత మంచిగా కూర్చున్నారు, ఎంత మంచిగా కూర్చొని దైవ దర్శనం చేసుకుంటారు మా పిల్లలు, మా వాళ్ళు, మా వైఫ్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితుల్లో లైఫ్లో ఫస్ట్ టైం సాయిబాబా టెంపుల్కి రావడం. కానీ నాకైతే ఇలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎప్పుడుగా గుర్తుంచుకునే మూమెంట్ అన్నట్టు ఇది. ఇంతకుముందు నేను ఎప్పుడు సాయిబాబా టెంపుల్కి పోలేదు. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్కి రావడం. మరవలేని రోజు అన్నట్టు ఇది నాకు. ఎందుకంటే చాలా కష్టం పడి ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు తగ్గింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిట్ అయిపోయాను. కొబ్బరికాయ కొట్టాలా? కొడతా కొబ్బరికాయ మళ్ళా నేను కొడతా. దా పట్టుకో. మీరు అక్కడనే ఉండండి బిడ్డ. అబ్బా రోడ్డు శుభం. ఓకేనా? పట్టుకో. దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది. ఇదే టెంపుల్. ఇది టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం ఇక. కౌంటర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది. లడ్డు అండ్ పులిహోర. మనం లడ్డు పులిహోర తీసుకుందామని వచ్చినాం. ఇవన్నీ షాపులు. లడ్డు పులిహోర. ఎన్ని వచ్చినాయి? 2 లడ్డు 1 పులిహోరనా? పులిహోర 2 తీసుకుపోయినావే. ఎన్ని? అన్ని దగ్గర 5 రూపాయలు చేంజ్ లేవు అనేసి 2 లడ్లు ఇచ్చిండు. నేను అట్లనే అడిగిన, 1 లడ్డు 2 పులిహోర ఇవ్వండి, మళ్ళీ 5 చాలా రూపాయలు దారిగా. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్తున్నాం ఇంటికి. ఈ హాస్పిటల్ ఇదే ఫ్రెండ్స్. నాకు ఆరోగ్యం న్యాయమైన హాస్పిటల్ ఇదే. ఇప్పుడు ఓపెన్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ టైం ఓపెన్ కాదు. అయిందా? టాబ్లెట్ తీసుకున్నాం, తగ్గుతుంది. మన బండి వైడ పెట్టినాం. పామాలి ఇట్లాగనే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ హాస్పిటల్ లోపలికి చూపిస్తాను చూడండి. ట్రీట్మెంట్ బాగుంటుంది ఇక్కడ. జరుగురే ఇట్లా. చాలా హాస్పిటల్ తిరిగినా. ఈ ఫైనల్గా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు క్యూర్ అయిపోయింది. ఇదే హాస్పిటల్. సాయిబాబా టెంపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువైంది. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ప్రవీణ్ కుమార్. ఆ పేరు చూపిస్తాను లోపలికి వెళ్ళి చూడండి. ఏమైందట?
ఆ? ఈమెకు కొంచెం దగ్గుంది, చూపించడానికి వచ్చినాం. ఇవన్నీ కూర్చోడానికి వేసారు కుర్చీలు. ఇక్కడ మంచి మంచి వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూపించుకోవడానికి, బాగుంటుంది. ఇక్కడ చూసే వాళ్ళు కూడా చాలా స్పెషలిస్టు. ఇదేంటంటే ట్రస్ట్ ఫ్రెండ్స్, సాయిబాబా టెంపుల్ ట్రస్ట్. ఇది ఉచితంగా ఉంటుంది, మొత్తం ట్రీట్మెంట్ ఉచితంగా ఉంటుంది. కొన్ని గోళీలు వీళ్ళు ఇస్తారు. ఇక ఎక్కువ మోతాదులో అవసరం ఉంటే బయట తెచ్చుకోమని చెప్తారు, కానీ మ్యాక్సిమం వీళ్ళే ఇస్తారు. బాగుంటుంది ఇక్కడ ట్రీట్మెంట్. ఇది ఊతప్పం ఫ్రెండ్స్, రోడ్ సైడ్ ఫుడ్. ఆయన ఇంకో ఆయన ఉండే కదా, ఊరెళ్ళిండా? ఎంత ప్లేట్లు? 2 20 ఇవన్నా చాలా రోజులు కావచ్చు ఊరెళ్ళి, చాలా రోజులు అయింది అనుకుంటా ఊరెళ్ళి. ఇడ్లీ ఏముంటాయి? ఇడ్లీ వడ ఉందా? వడ లేదు, ఇడ్లీ పూరి లేదు, ఊతప్పం, ఇడ్లీ, బోండా 4. ఏది తిన్నా 20 రూపాయలు, ఏది తిన్నా 20 రూపాయలు. ఓకే బాయ్. అంతే 60 కదా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి. ఇలా స్కూల్ డుమ్మా ఇవ్వాల, ఎంజాయ్ అయ్యాల. అనిపించింది టెంపుల్, గుడి బాగుందా? చెప్పరు, ఇంకా ఏం మొక్కుకున్నారు? నా గురించి ఏం మొక్కుకోలేదా? ఇంకా లోపల చేసాయం అనుకున్నాం. నువ్వేమనుకున్నావు? నేను కూడా అట్లా అనుకున్నాను. నేను కూడా అట్లనే అనుకున్నావా? అనుకుంటే మంచిగా వస్తుందట చదువు. మీ అమ్మ రాదట నైటు? నువ్వు చెప్పే, నువ్వేం మొక్కుకున్నావు? ఏం మొక్కున్నా? మా కష్టాలన్నీ తీరాలని మొక్కుకున్నాం, బాధలన్నీ పోవాలని మొక్కుకున్నాం. అంతే. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఇట్లనే ఉండాలి, మళ్ళీ ఇంకేం ప్రాబ్లం రావద్దని మొక్కుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే టెంపుల్ ఫ్రెండ్స్. మేము ఏమంటారు, ఇన్ని రోజులు హెల్త్ బాగాలేకుండే, ఇక ఇప్పుడు అక్కడికి చూపించినా కదా హాస్పిటల్, అక్కడికి పోయిన తర్వాతనే తక్కువైంది. కానీ అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత మస్తు హాస్పిటల్ చేయించినా కానీ ఇక్కడ తగ్గలే. అక్కడికి వెళ్ళిన పొద్దుగా లేచి రెడీ అయినాం ఫ్రెండ్స్. పొద్దుగా 5 గంటలకు లేచి రెడీ అయితే ఆ టైంకు ఓడైంది. మొత్తానికి అయితే దర్శనం మంచిగా అయిపోయింది, మంచిగా మొక్కుకున్నాం. ఇలా ఏమంటారు, కాలేజ్ స్కూల్ డుమ్మా ఎంజాయ్ చేస్తారు ఇవాళ. ఈమె అలిగింది ఫ్రెండ్స్. నేను ఏంటంటే టిఫిన్ చేయడానికి వచ్చిన. ఏం చెప్పే, ఎందుకు అలిగినావు? ఆడ మాస్కులు ఎందుకు లోపలికి రానిస్తలేరు. నా దగ్గర ఒక్క పైసా లేదు, నీ దగ్గరనే ఉండే. నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కలుస్తలేదు. నీకు ఇచ్చినా కదా నా ఫోన్ కలుస్తలే అంటే మరి నేను టిఫిన్ అసలు నువ్వేమనుకున్నావు? నేను వచ్చిన వాళ్ళు టిఫిన్ చేయడానికి వచ్చినా, ఇంటికి వెళ్ళిపోయాను అనుకున్నావు? ఇంటికి వెళ్ళిపోయినావు అని ఏమనుకోలేదు, టిఫిన్కే పోయినావు అనుకున్నావు. జరసేపు లేట్ అయితే ఏమైతుండే, ఒక రోజు ఆగితే ఏమైతుండే. వాళ్ళు మాస్కులు ఎందుకు లోపలికి 11:30కి వస్తాడు అన్నారు కదా డాక్టర్. ఏడా ఉన్నాడు డాక్టర్ లోపలిని. నువ్వు 11:30కి అన్న వల్ల నేను ఆ లోపల టిఫిన్ చేసేద్దామని వచ్చిన. నేనేమో అంటుంది మాస్కులు ఎందుకు లోపలికి పోద్దని. లోపలికి పోతే డాక్టర్ రానిస్తాడు, లోపలికి పోయినాక మళ్ళీ బయటికి వెళ్ళగొట్టిండు మాస్కులు ఎందుకు రావద్దని.
ఇవన్నీ నేను ఎట్లా మనం దూరుతావు అని అంటున్నాయి. ఎట్లా మనం దూరుతావు లోపలికి అని. ఎట్లా దూరుతావా ఎట్లా దూరుతావు లోపలికి అట్ట ఆ, అప్పుడు మమ్మీ వస్తుంటే మాస్క్ లేని ఎట్లా వస్తాను నువ్వు అంటుండు. అప్పుడు నేను ఒక మమ్మీ చెప్పింది చెప్పేవాళ్ళకి వాళ్ళు అంటున్నారు పోయి తెచ్చుకోపోమ్మా 10 రూపీస్ లేవా నీ దగ్గర, పోయి తెచ్చుకోపో మాస్క్ అని వాళ్ళు అంటున్నారు. మరి ఆగితే ఏమో చేసేపు నేను రాబోదా 5 నిమిషాలు నేను వచ్చారు కథ రోడ్డు మీదకి వచ్చేసారు. అది వీడియో తీద్దాం అనుకుంటే అది రోడ్డు మీద దేనికి రాదు కదా. అలిగింది ఈమె అలిగింది. వీళ్ళు మంచిగానే ఉన్నారు. ఏది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏమంటారు మాకు దగ్గు ఉన్నది బాగా, అందుకని అక్కనే చూపిద్దామని అనుకున్నాం. చూపించింది కూడా. ఇప్పుడు ఏమంటారు టాబ్లెట్ తీసుకోవాలన్నా గోళీలు తీసుకోవాలి. టానిక్ రాసినట ఈమె బాగా తగ్గుతుంది రాత్రిపూట పండుకున్న వాళ్ళే. ఏం తింటదే అడ్డమైన గడ్డి. బాత్రూమ్ స్టార్. చాక్లెట్ బాత్రూమ్ లేకపోతే వెళ్ళనే వెళ్ళదు. అంతకుముందు ఈమె బాత్రూమ్ స్టార్, ఇప్పుడు ఈమె బాత్రూమ్ స్టార్ అయింది. ఈమె చిన్నగా ఉన్నప్పుడు బాత్రూమ్ స్టార్ అండి. అసలు చిన్నగా ఉన్నప్పుడు అంటే బాత్రూంలో ఉరుకుతాను. ఇప్పుడు ఈమె ఉరుకుతాను బాత్రూంలోకి. ఏమవుతుంది అసలు నీకు ప్రాబ్లం ఏంది చెప్పు. ఏమో చెప్తావు కదా చెప్పు. ఏమో చెప్తావు కదా అంటే ఏం లేదంటావు మళ్ళా. పోతుంటే వస్తుందా? వస్తే ఏమంటారు పోతే పావు గంట కంటే ఎక్కువ టైం అలానే ఉంటుంది. ఒక 10 నిమిషాలలో రాదు, పావు గంట మళ్ళీ నల్ల ఇప్పి కూర్చుంటుంది. మరి ఏమన్నా థింకింగ్ చేస్తుందా అంటే ప్రాబ్లం అది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇప్పటి నుంచి ఇక బాగుండాలి, నేను మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు. అది ఫ్రెండ్స్, 2 నెలలు ఇంట బండి అంటే మీన్స్ ఇక నాకు ఏమంటారు గడ్డలైనాయి కదా, ఇప్పుడు తగ్గినాయి. ఇక ఇప్పటి నుంచి మళ్ళా జీవిత గమ్యం, జీవితం ఏమంటారు బతుకు బాట పట్టాలి. అందరు ఫుల్ స్ట్రగుల్ అయ్యారు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా నాకు సేవ చేశారు పాపం. చిన్నపిల్లలే కానీ వీళ్ళు ఎంత చేయాలనో వీళ్ళు కూడా అంత చేసారు. ఇక అంతకంటే ఎక్కువ ఆమె చేసింది. ఒక చిన్నపిల్లగాళ్ళని ట్రీట్ చేసినట్టు చేసారు వీళ్ళు. మొత్తానికి అయితే తక్కువ అయింది. ఇప్పుడైతే మంచిగా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో వస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కిరాక్ కాకా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కావాలా పిల్లలు ఫ్రెండ్స్. ఇక ఈమె చిన్న ఆమె, ఈమె పెద్ద ఆమె, ఈమె చిన్న ఆమె. వీళ్ళిద్దరు కావాలా పిల్లలు. ఎన్ని నిమిషాలు తేడతాం పుట్టిరా? ఒకటే సెకండ్ కాదు, నిమిషాలు ఉంటుంది. 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది. 1 సెకండ్ అనే ఒకరి తర్వాత ఒకరిని తీస్తారు కడుపులోకి వెళ్ళి. 1 నిమిషం అనుకో. ఇంకా 1 మినిట్ 2 మినిట్స్ డిఫరెన్స్తో వీళ్ళిద్దరు పుట్టారు. 11:45కి ఈమె, 46కి ఈమె, అంతే. ఒక 1 మినిట్ తేడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను ముందుకు వెళ్తాను. తప్పకుండా లైక్ చేసి కొత్త వస్తాను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వెళ్తాం మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాక టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఏమంటారు టమాటా కూర కదా బిడ్డ? బినిష్. పిన్నిస్ అట. బినిష్. ఇక స్కూల్కి పోదామని అన్నం కలిపి పెట్టుకున్నారు. మొత్తం ఇక ఈ షేప్ వచ్చింది బాక్స్లా. సరే తినిపోరు. ఇక టైం 11 అవుతుంది ఫ్రెండ్స్. గుడికి వచ్చిన తర్వాత ఏమంటారు పోదాం అనుకున్నారు. ఇక టైం లేట్ అయింది. మళ్ళీ హాస్పిటల్కి పోవట్లా. ఇక ఇప్పుడు అన్నం తింటారు. ఓకే బిడ్డ పో, నువ్వు ఇరువా డ్రెస్. రైట్, ఎంజాయ్. తిను బిడ్డ. నీదాను అట్లాంటిది అంటే రేపు అన్న చిన్నదాను అట్లానే అట్లా. ఇట్లా చిన్నప్పుడు మీరు కూడా చేసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇట్లా వేసాయి. 1 2 3 పడతలేదు.
అవసరం ఖరాబ్ అయిందా? కొలబడి నీటికి మంచిగా అనాలి. నీదే మంచిగా అనుకున్నావు, దాన్నే మాట్లాడతావు మరి. అక్కడ వస్తున్నాడు ఏ? ఏంది అక్కడ వస్తుంది వస్తుంది వెళ్ళగా స్లోలీ వచ్చింది. తినరు. బాయ్ చెప్పరి. బాయ్ బాయ్.